ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ వ్రెస్సల్ మేనియా అనేది అఫీషియల్‌గా ఎండ్ అయిపోయింది. సో, కొంతమంది ఫ్యాన్స్ హ్యాపీ, కొంతమంది ఫ్యాన్స్ హ్యాపీ కాదు. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్‌కి రిజల్ట్ నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో, అవి పక్కన పెడితే ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. రోమన్ రీన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అండ్ మన బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం. ఒబా ఫెమి గురించి మాట్లాడబోతున్నాం. అండ్ కోడీ రోడ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. అండ్ చూడండి, నేను ఈ వీడియోని చాలా అంటే చాలా తొందరగా తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తొందరగా అప్డేట్స్ అన్నీ అందాలి అని. సో, అందుకని మీరేం చేయాలంటే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. సో, ఫస్ట్‌గా మనం రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ మ్యాచ్ మనకి నిన్న నైట్ 1లో జరిగింది. సో, ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది కోడీ రోడ్సే ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకున్నాడు. యాక్చువల్‌గా వాళ్ళు ముందు ప్లాన్స్ చేసింది ఏంది అంటే, ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్‌ని రేండీ ఆర్టన్ ఓడించాలంట. కోడీ రోడ్స్‌ని రేండీ ఆర్టన్ ఓడించి, మన రేండీ ఆర్టన్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోవాల్సి ఉండేనంట ఈ రెస్సల్‌మేనియా 42 నైట్ 1లో. కానీ ఏమైంది? మన కోడీ రోడ్సే గెలిచిండు. సో, కొన్ని వారాల ముందు ప్లాన్స్ చేసినారంట గానీ, బట్ ఆ ప్లాన్‌ని మళ్ళీ చేంజ్ చేసేసినారు. సో, రియల్ విన్నర్ అయితే అక్కడ రేండీ ఆర్టన్. బట్ ప్లాన్స్ చేంజ్ చేసినారు. అండ్ ఇంకొకటి ప్లాన్స్ చేంజ్ చేసినారు. అదేందంటే, ఇక్కడ ఈ ప్యాట్ మెకఫీ కన్నా బదులుగా మన అలిస్టర్ బ్లాక్ రేండీ ఆర్టన్‌తో కలిసేవాడంట. సో, రేండీ ఆర్టన్, అలిస్టర్ బ్లాక్ కలిసేటోళ్ళంట ఒక టీమ్ లాగా చిన్నగా. ఇప్పుడు ప్యాట్ మెకఫీ, రేండీ ఆర్టన్ ఎలా కలిసినారో అదే టైప్‌లో మన రేండీ ఆర్టన్ అండ్ అలిస్టర్ బ్లాక్ కలిసేటోళ్ళంట. ఈ ఫ్యూడ్‌లో కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్‌లో. సో, యాక్చువల్‌గా అయితే ఎవ్వరు అవసరం లేదు. బట్ వీళ్ళు ముందు ప్లాన్స్ చేసింది రేండీ ఆర్టన్, అలిస్టర్ బ్లాక్ కలవాలి అని. బట్ అలిస్టర్ బ్లాక్‌కి బదులుగా ప్యాట్ మెకఫీ వచ్చిండు. ప్యాట్ మెకఫీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. అండ్ అలిస్టర్ బ్లాక్ వచ్చుంటే వేరేలా ఉండేది. సో, తనొక సూపర్ స్టార్. అండ్ తనకొక మూమెంటం దొరికేది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా సరే ఇంకొక ఫ్యాక్షన్‌ని కూడా రెడీ చేయొచ్చు. రేండీ ఆర్టన్, అలిస్టర్ బ్లాక్ ఇంకొక సూపర్ స్టార్‌ని తీసుకొచ్చి ఒక ఫ్యాక్షన్‌ని కూడా రెడీ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ ప్యాట్ మెకఫీతో ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఏం చేయలేక ప్యాట్ మెకఫీనిగా పక్కన పెట్టి పడేసినారు. రేండీ ఆర్టన్ ఆర్‌కేఓ ఇచ్చిండు. ప్యాట్ మెకఫీ ఖేల్ ఖతం దుకాణం బంద్. ప్యాట్ మెకఫీ కథ ఒడిసింది అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ప్యాట్ మెకఫీ మళ్ళీ వస్తాడంట. సమ్మర్ స్లామ్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రమోట్ చేస్తుంది. దండం రా దూత, దయచేసి మళ్ళొక్కసారి ఈ ప్యాట్ మెకఫీని ఈ స్టోరీ లైన్‌లో, ఈ ఫ్యూడ్‌లో తీసుకురాకుర్రి. మీరు తీసుకొస్తే తీసుకురండి. యాస్ ఎ కామెంటేటర్‌గా తీసుకురండి గానీ, ఈ స్టోరీ లైన్‌లో, ఈ ఫ్యూడ్‌లో యాడ్ చేయకండి. ఒక మెయిన్ ఈవెంట్ ఫ్యూడ్‌లో యాడ్ చేసి మొత్తం సర్వనాశనం చేసినారని ఫ్యాన్స్ ఇప్పటికే డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ మెయిన్ ఏందంటే ప్యాట్ మెకఫీ మళ్ళీ వస్తాడంట. సో, సమ్మర్ స్లామ్ కోసం ప్యాట్ మెకఫీని డబ్ల్యూడబ్ల్యూఈ ప్రమోట్ చేస్తుంది. సో, ఇక ఏం చేస్తదో మన డబ్ల్యూడబ్ల్యూఈకే తెలియాలి. బట్ ప్లాన్స్ ప్రకారం అయితే, రియల్ ప్లాన్స్ ప్రకారం అయితే రేండీ ఆర్టన్ విన్ అవ్వాలంట. ప్లాన్స్ చేంజ్ చేసినారు. ప్యాట్ మెకఫీకి బదులుగా అలిస్టర్ బ్లాక్ రేండీ ఆర్టన్‌తో కలవాల్సి ఉండేనంట. సో, ప్లాన్స్ ముందు చేసినవి ఒకటి, దాని తర్వాత జరిగినవి ఒకటి. సో, ఇది రెస్సల్‌మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ కథ. అండ్ ఇక్కడితో అయిపోలేదు. ఫ్యూడ్ కంటిన్యూ అవుతది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ రీసెంట్ ఫోటో రిలీజ్ అయింది. అంతగానం అటాక్ చేసిన తర్వాత, అంత బ్లడ్ వచ్చిన తర్వాత, ఆ పంట్ కిక్ ఇచ్చిన తర్వాత కోడీ రోడ్స్ ఫేస్ రివీల్ అయిపోయింది. అంటే నిన్న కూడా చూపించినారు బ్యాక్ స్టేజ్‌లో. బట్ తన ఫేస్‌కి మొత్తం బ్లడ్ ఉంది. బట్ ఇప్పుడు బ్లడ్ లేకుండా ఒక న్యూ ఫోటో రిలీజ్ అయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. కన్ను మొత్తం నలిగిపోయింది, వాచిపోయింది మన కోడీ రోడ్స్‌ది. బ్లాక్‌గా మారిపోయింది. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో క్లారిటీగా తెలియదు అని అప్డేట్ వస్తుంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు కనీసం కోడీ రోడ్స్ ఒక 1 వీక్ అన్నా డబ్ల్యూడబ్ల్యూలో రావద్దు. రేండీ ఆర్టన్ ఆ పంట్ కిక్ ఇచ్చిండు. ఆ పంట్ కిక్‌ని తీసుకోవాలి. కోడీ రోడ్స్ ఒక 1 వీక్ రాకపోతే మంచిగుంటది. అండ్ ఆ పంట్ కిక్‌కి వాల్యూ ఉంటదని ఈ టైప్‌లో అంటున్నారు. దాంట్లో కొంచెం సెన్స్ ఉంది. పంట్ కిక్ అంటే మామూలు ముచ్చట గాదు. ఒక బ్యానర్డ్ మూవ్ అదిప్పుడు. అది రీసెంట్ టైమ్‌లో వాడలేదు. బ్యానర్డ్ మూవ్ చేసేసినారు. సో, ఫైనల్లీ ఆ మూవ్ వచ్చేసింది కాబట్టి, సో, దానికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ కోడీ రోడ్స్ ఒక 1 వీక్ అన్నా బ్రేక్ తీసుకుంటే మంచిగుంటదని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి కోడీ రోడ్స్‌ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొస్తదా? అంటే ఒక్క వారం గూడా గ్యాప్ ఇవ్వకుండా తీసుకొస్తదా? వర్క్ హార్స్‌గానే చూపిస్తదా అనేది ఈ స్మాక్ డౌన్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాల్ హేమన్ గురించి. సో, ఈరోజు పాల్ హేమన్ 2 మ్యాచెస్‌కి ప్రొడ్యూస్ చేసినారు. యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా 2 మ్యాచెస్‌కి పాల్ హేమన్ చేసినారు. ఆ 2 మ్యాచెస్ ఏంది అంటే, ఒబా ఫేమే వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్
అండ్ ఇంకొకటి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ 2 మ్యాచెస్‌కి మన పాల్ హెమన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేసినారు. అండ్ ఇంకొకటి సీఎం పంక్ గురించి మాట్లాడాలి. సో, సీఎం పంక్ ఛాంపియన్‌షిప్ రెయిన్ మంచిగుండే. సో, ఇంతకుముందున్న ఛాంపియన్స్‌లో నాకు నచ్చిన ఛాంపియన్ రెయిన్ ఎవరిదన్నా ఉంది అంటే అది సీఎం పంక్‌దే. సీఎం పంక్ కంటిన్యూగా వచ్చేటోడు, ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేసిండు. స్టోరీ లైన్స్ బాగుండే సీఎం పంక్‌వి. కిరాక్ అనిపించినాయి. ఛాంపియన్‌షిప్ రెయిన్ బాగుంది మన సీఎం పంక్‌ది. రీసెంట్ టైమ్‌లో వేరే ఛాంపియన్స్‌తో కంపేర్ చేస్తే సో, సీఎం పంక్‌కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే ఇప్పుడు రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌లో ఏదేదో తీసుకొచ్చినారు. రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్‌ని అది ఇది తీసుకొచ్చినారు. కొంచెం అంటే లైన్ క్రాస్ అయినారు. అవన్నీ పక్కన పెడితే తన ఛాంపియన్‌షిప్ రెయిన్ మాత్రం బాగుంది. అండ్ ఈ రోజు కూడా కిరాక్‌గా ఫైట్ చేసిండు సీఎం పంక్. సో, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ రోమన్ రీన్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చిండు సీఎం పంక్‌కి. సో, ఈ వయసులో తను రింగ్‌లోకొచ్చినప్పుడు తను 100% ఇస్తాడు అని ఈ టైప్‌లో రెస్పెక్ట్ ఇచ్చిండు సీఎం పంక్‌కి రోమన్ రీన్స్. సో, అది అర్థం చేసుకోండి. రోమన్ రీన్సే కాదు ఏ సూపర్ స్టార్ అయినా ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి రెస్పెక్ట్ ఇస్తారు ఇన్ రింగ్‌లో వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిండు అనుకోకుండా. బట్ వీళ్ళు ప్లాన్స్ చేసిందేమో సమ్మర్ స్లామ్‌లో అంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసింది సమ్మర్ స్లామ్‌లో అంట. బట్ అనుకోకుండా రెస్సల్ మేనియాలోనే రిటైర్ అయిపోయిండు మన బ్రాక్ లెస్నర్. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో చేద్దామని ప్లాన్స్ ఉన్నప్పుడు సమ్మర్ స్లామ్‌లోనే చేయాలి కదా! బ్రాక్ లెస్నర్‌ని రెస్సల్ మేనియాలో చేపించడం ఎందుకు? జస్ట్ ఓన్లీ ఒబాఫెమ్‌ని హైప్ చేయడానికేనా? లేదంటే నిజంగానే ముందుగా అనుకోని రెస్సల్ మేనియాలోనే చేపించినారా? మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే సమ్మర్ స్లామ్. బట్ రెస్సల్ మేనియాలోనే బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయిండు. సో, ఏదేమైనా మన బ్రాక్ లెస్నర్ ఇగ రిటైర్ అయిపోయిండు. సో, చాలా అంటే చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అయితే రిటైర్ అయిపోయిండు. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తాడా అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా లాగా బ్రాక్ లెస్నర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడు. మీ అందరికీ బాగా తెలుసు. సో, ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేదిగా బ్రాక్ లెస్నర్ నుండి రావడం కొంచెం కష్టమే. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇయ్యాలి. మన బ్రాక్ లెస్నర్ మళ్ళీ వస్తాడు అని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పాలి. లేదంటే పాల్ హేమనే చెప్పాలి. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడు. నాకు తెలిసైతే వస్తాడు. సో, మళ్ళీ బ్రాక్ లెస్నర్ వస్తాడు. ఇన్ రింగ్ యాక్షన్‌లో రాకపోయినా సరే ఇప్పుడు జాన్ సీనా ఎలా వచ్చిండో డబ్ల్యూడబ్ల్యూఈలో ఆ టైప్‌లో వస్తాడు. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంతకుముందు గూడా మన బ్రాక్ లెస్నర్ చెప్పిండు. సో, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆ వీడియోలో చెప్పుంటేనే అది వీడియోలో అప్డేట్ చేసుంటుండే మీకు. ఏందంటే నేనిప్పుడు వచ్చింది జస్ట్ కొంచెం టైం వరకే అని మన బ్రాక్ లెస్నర్ చెప్పిండు. మరి ఇంత కొంచెం తక్కువ టైమా అనేది నాకు అర్థం కాలేదు. సమ్మర్ స్లాము ఫైనల్ అనుకున్నాం మనం. బట్ రెస్సల్ మేనియాలో ఎండ్ అయింది. చెప్పిండు బ్రాక్ లెస్నర్ చెప్పిండు. నేనొచ్చింది జస్ట్ ఒక చిన్న టైం వరకే, కొంచెం టైం వరకే అని బ్రాక్ లెస్నర్ చెప్పిండు. కానీ ఇంత కొంచెం తక్కువ టైం అని అనుకోలే. సో, ఏదేమైనా బ్రాక్ రిటైర్ అయిపోయిండు. సో, థాంక్ యూ బ్రాక్ లెస్నర్. కానీ ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏంది అంటే సో, స్టిల్ మళ్ళీ బ్రాక్ లెస్నర్ వస్తాడు. బ్రాక్ లెస్నర్ వచ్చి సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తాడు. అది కూడా గుంతర్‌తోనే. సో, మనకి గుంతర్‌తోనే మళ్ళీ బ్రాక్ లెస్నర్ వచ్చి ఫైట్ చేస్తాడు. సో, గుంతర్‌తోనే సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేసి అక్కడ అఫీషియల్‌గా రిటైర్మెంట్ తీసుకుంటాడు అని బ్రాక్ లెస్నర్ ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది నిజమా కాదా తెలవదు. ఇది ఇంతకుముందు ఉండే అప్డేట్. ఇప్పుడు రూమర్ వస్తుంది మళ్ళీ బ్రాక్ లెస్నర్ వస్తాడు. గుంతర్‌తో ఫైట్ చేస్తాడు. అదే మ్యాచ్‌లో సమ్మర్ స్లామ్‌లో తన హోమ్ టౌన్‌లో రిటైర్మెంట్ తీసుకుంటాడని ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఆ గ్లౌస్, షూస్ ఇడిచేసినా సరే స్టిల్ రూమర్ అయితే వస్తుంది. చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తదా? బ్రాక్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా? అండ్ ఇప్పుడు రిటైర్మెంట్ అన్నట్టుగా చూపించినారు. సో, మళ్ళీ బ్రాక్ లెస్నర్ ఫైట్ చేయడం కష్టమే అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఇలా జరిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఫైట్ చేసినారు. బ్రాక్ లెస్నర్ కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏమో కొంచెం కష్టం అనిపిస్తుంది. మన ట్రిపుల్ హెచ్ ఇలా చేపిస్తాడా అనేది. ఆల్రెడీ గుంతర్‌కి ఏం అటువంటి మూమెంటం అవసరం లేదు. ఎందుకంటే గుంతర్ ఆల్రెడీ జాన్ సీనాని రిటైర్ చేసిండు. ఏజే స్టైల్స్‌ని, గోల్డ్‌బర్గ్‌ని రిటైర్ చేసిండు. ఇప్పుడు మళ్ళా ఒబాఫెమి బ్రాక్ లెస్నర్‌ని రిటైర్ చేసిన తర్వాత బ్రాక్ లెస్నర్ వచ్చి మళ్ళా గుంతర్‌తో ఫైట్ చేసి గుంతర్ బ్రాక్ లెస్నర్‌ని రిటైర్ చేస్తే ఇక్కడ ఒబాఫెమి పేరు ఏముండదు. ఇలా చూసుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ రూమర్ వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో, స్టిల్ సమ్మర్ స్లామ్‌లో కూడా బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్ అయితే ఉంది కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను. చూద్దాం ముందు ఏం జరుగుతదో. కొంచెం టైం పడుతది మనకి రివీల్ అవ్వడానికి. అండ్ ఇగ మీరేమంటారు? దీనిపైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబా ఫేమీ గురించి. ఓబా ఫేమీ ఈరోజు పోస్ట్ షోలో రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు. రోమన్ రీన్స్ నువ్వు నన్ను పొందుతావు అన్నట్టుగా ఈ టైప్లో మాట్లాడిండు. అంటే మన ఓబా ఫేమీ మ్యాచ్కి టీజ్ ఇస్తుండు. ఓబా ఫేమీ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్కి టీజ్ ఇస్తుండు మన ఓబా ఫేమీ. ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు ఓబా ఫేమీ. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్లో ఉందంట. ఓబా ఫేమీ వర్సెస్ మన రోమన్ రీన్స్ మ్యాచ్ని ప్లాన్స్ చేస్తుందంట. సో అంతా మంచిగా ఉంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఈ మ్యాచ్ని చూడొచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఓబా ఫేమీ ఇట్లా మాట్లాడింది కదా, నేను నీకోసం వస్తాను, నువ్వు నన్ను పొందుతావని ఈ టైప్లో మాట్లాడింది కదా ఓబా ఫేమీ. దానికి రోమన్ రీన్స్ పోస్ట్ షోలో మళ్ళీ రియాక్షన్ ఇచ్చిండు. మన రోమన్ రీన్స్ ఏమన్నాడు తెలుసా? అంటే మన రోమన్ రీన్స్ మాట్లాడుతుండగా అక్కడ పోస్ట్ షోలో అక్కడున్న ఫ్యాన్స్ మన రోమన్ రీన్స్కి ఓబా ఫేమీ నిన్ను చంపేస్తాడు అని చాంట్ చేస్తారు. రోమన్ రీన్స్ని చాంట్ చేస్తూ ఉంటే అప్పుడు రోమన్ రీన్స్ మాట్లాడతాడు, రియాక్షన్ ఇచ్చేస్తాడు. ఏంటంటే ఓబా ఫేమీ నువ్వు నన్ను చంపేస్తావా? సో ఈరోజు నువ్వు ఒక పెద్ద పని చేసినావు అనుకుంటున్నావు కదా, నువ్వు చాలా పెద్ద పని చేసినావు అని నువ్వు అనుకుంటున్నావు బ్రాక్ లెస్నర్ని ఓడించి. బట్ నేను అటువంటి పనిని ఎప్పుడో ఎప్పుడో చేసేసాను, చాలాసార్లు చేశాను. సో నువ్వు ఇప్పుడు వచ్చినావు, నేను ఎప్పుడో ఎన్నో సార్లు చేసినాను ఆ పనిని. అండ్ నేను చాలాసార్లు ఛాంపియన్షిప్ని గెలిచినాను, డిఫెండ్ చేసినాను అన్నట్టుగా ఈ టైప్లో రోమన్ రీన్స్ మాట్లాడిండు, రియాక్షన్ ఇచ్చిండు. సో చూద్దాం అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్పిండనమాట. సో ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ కంపల్సరీగా జరగచ్చు. బట్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. వీళ్ళిద్దరు వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓబా ఫేమీ మాట్లాడిండు, ఓబా ఫేమీకి రోమన్ రీన్స్ రియాక్షన్ ఇచ్చిండు, నువ్వు చేసింది నేను ఎప్పుడో చేసినాను, సరే చూసుకుందాం అన్నట్టుగా. సో కంపల్సరీగా మ్యాచ్ జరగచ్చు. అండ్ అంతేకాదు పోస్ట్ షోలో రోమన్ రీన్స్ చాలా ఎమోషనల్ అయ్యిండు. అండ్ రోమన్ రీన్స్ వచ్చినాక అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రోమన్ రీన్స్కి చాంట్ చేసినారు, వేరే లెవెల్లో చాంట్ చేసినారు. అండ్ చాలా రోజుల తర్వాత రోమన్ రీన్స్ ఛాంపియన్ అయ్యిండు. దానికి చాలా ఎమోషనల్ అయింది అనమాట రోమన్ రీన్స్. అండ్ అంతేకాదు అక్కడున్న ఫ్యాన్స్ టీకేఓని తిట్టినారు, డైరెక్ట్గా ఎఫ్ వర్డ్ యూజ్ చేసి టీకేఓని తిట్టినారన్నమాట. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్ని ప్రతి ఒక్కళ్ళు పార్ట్ టైమర్ అని అన్నారు కదా. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసేద్దాం మనం. రోమన్ రీన్స్ చెప్పిందనమాట, ఫిక్స్ చేసేద్దాం, ఈ సమ్మర్ మొత్తం నేను నీకు కనబడతాను, ఈ సమ్మర్ మొత్తం నేను మీ అందరికీ కనబడతానని ఈ టైప్లో రోమన్ రీన్స్ చెప్పిండు. అంటే ఈ సమ్మర్ స్లామ్ వరకు అనుకోండి, ఈ సమ్మర్ స్లామ్ వరకు మన రోమన్ రీన్స్ కన్ఫర్మ్గా కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అని, ఒక ఫుల్ టైమర్గా వర్క్ చేస్తాడు అని, ఒక ఫుల్ టైం ఛాంపియన్గా వర్క్ చేస్తాను అని చెప్పిండు. మేబీ 1 వీక్ అట్లా బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ, బట్ ఇంతకు ముందు ఉన్నట్టుగా పార్ట్ టైమర్లా కాకుండా కంటిన్యూగా మన రోమన్ రీన్స్ వస్తాడని క్లియర్గా ఈ పోస్ట్ షోలో చెప్పిండు. సో రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి మన సీఎం పంక్ ఫోటోని చూడండి. మన సీఎం పంక్ ఆఫేర్లో మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా ఫ్యాన్స్ దగ్గర నుండి ఈ టీ షర్ట్ తీసుకొని వేసుకున్నాడు అనమాట. అండ్ మన సీఎం పంక్ కూడా చాలా కష్టపడ్డాడు. సీఎం పంక్ కూడా రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్తో కలిసి ట్రిపుల్ హెచ్ ఫోటో దిగిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో ట్రిపుల్ హెచ్ ఎందుకు నవ్వట్లేదు అన్నట్టుగా, ట్రిపుల్ హెచ్ ముఖం ఏదోలో పెట్టినారన్నట్టుగా ఫ్యాన్స్ రియాక్షన్ ఉంది. బట్ రియాలిటీ ఏంటంటే మన ట్రిపుల్ హెచ్ ఎవరితో ఫోటో దిగినా నవ్వడు, జస్ట్ అలా ఫేస్ పెడతాడు అంతే మన ట్రిపుల్ హెచ్. బట్ ఇక్కడ ఏంటంటే మన ట్రిపుల్ హెచ్కి నచ్చినట్టు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఇంకొకటి మన షీల్డ్ది ఒక ఫోటో షేర్ చేస్తున్నారు అన్నమాట. ఏంటంటే యాజ్ ఎ ఛాంపియన్గా సీఎం పంక్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన షీల్డ్ మెంబర్స్ సీఎం పంక్ని ఓడించినారు. సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్లో సీఎం పంక్ని ఓడించి న్యూ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. ఈరోజు రోమన్ రీన్స్ సీఎం పంక్ని ఓడించి వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. అదే సేమ్ ఏఈడబ్ల్యూలో కూడా సీఎం పంక్ని డీన్ ఆమ్బ్రోస్, జాన్ మాక్స్లీ ఓడించి న్యూ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. సో ఫుల్ సర్కిల్ షీల్డ్ మెంబర్స్ అందరూ సీఎం పంక్ని ఓడించి మన షీల్డ్ మెంబర్స్ అందరూ ఛాంపియన్స్ అయిపోయినారు. సో ఇది కదా స్టోరీ లైన్ అంటే. సో ఇలా చుట్టూరా తిరిగిందన్నమాట. సో షీల్డ్ని తీసుకొచ్చింది సీఎం పంకే. సో ఇప్పుడు ఆ షీల్డ్ మెంబర్స్ అందరూ సీఎం పంక్ని ఓడించినారు. సో చూడాలి మరి సీఎం పంక్కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. సో ఇప్పటి వరకైతే ఇంకా ఏం రివీల్ అవ్వలేదు, ఇప్పుడే కదా రెస్ల్మేనియా అయిపోయింది. సో ఈవినింగ్ వరకు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సీఎం పంక్ గురించి అయినా సరే, ఏ సూపర్ స్టార్ గురించి అయినా సరే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లీచర్ రిపోర్ట్ వాళ్ళు నైట్ 2కి ఈరోజు జరిగిన రెస్ల్మేనియా 42 నైట్ 2కి గ్రేడింగ్స్ ఇచ్చినారు. సో గ్రేడింగ్స్ ఏ మ్యాచ్కి ఎంత ఇచ్చినారో తెలుసా? సో ఫస్ట్ మ్యాచ్ ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్కి A+ గ్రేడింగ్ ఇచ్చినారు.
అండ్ సెకండ్ మ్యాచ్కి ఏ గ్రేడింగ్ ఇచ్చినారు, ఏ మైనస్ గ్రేడింగ్ ఇచ్చినారు. అండ్ మన థర్డ్ మ్యాచ్కి ట్రిక్ విలియమ్స్ వర్సెస్ మన శామిజన్ మ్యాచ్కి B+ గ్రేడింగ్ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ డీమన్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్కి B గ్రేడింగ్ ఇచ్చినారు. అండ్ జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్కి B గ్రేడింగ్ ఇచ్చినారు. అండ్ ఫైనల్లీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ CM పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్కి A+ గ్రేడింగ్ ఇచ్చినారు. అండ్ ఓవరాల్గా ఈ WrestleMania 42 నైట్ 2కి బ్లీచర్ రిపోర్ట్ ఇచ్చిన గ్రేడింగ్ A- అన్నమాట. సో ఏ అనుకోండి ఇక. సో ఈ టైప్లో గ్రేడింగ్ ఇచ్చినారు. సో ఇలా ప్రకారం నైట్ 1 కన్నా నైట్ 2 బాగుంది. సో నైట్ 2లో కొన్ని బ్యాంగర్ మ్యాచెస్ చూడడానికి దొరికినాయి. కొంతమంది అంటారు, ఇప్పుడు కామెంట్స్లో అంటారు, రోమన్ రైన్స్ గెలిచింది కాబట్టి మీకు బ్యాంగర్ మ్యాచ్ అనిపిస్తుంది, నైట్ 1 కన్నా నైట్ 2 బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలా కాదు. సో మీరు మ్యాచెస్ చూడండి, ల్యాడర్ మ్యాచ్ చూడండి, కిర్రాక్గా ఉంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఓబాఫేమి బ్రాక్ లెస్నర్ మ్యాచ్, అది టార్చ్ పాసింగ్ మూమెంటే, బట్ బాగుంది. అండ్ దాని తర్వాత మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఇద్దరు ఎవ్వరు తగ్గలేదు. CM పంక్ తగ్గలేదు, ఇటు రోమన్ రైన్స్ తగ్గలేదు. ఇద్దరు టగ్ ఆఫ్ వార్లో ఫైట్ చేసినారు, అది కిర్రాక్గా ఉంది. మ్యాచెస్ బాగున్నాయి కాబట్టి ఈ టైప్లో గ్రేడింగ్స్ ఇచ్చినారు. అండ్ ఈ గ్రేడింగ్స్ నేనేదో క్రియేట్ చేసి చెప్పట్లేదు. నిన్న నైట్ 1కి బ్లీచర్ రిపోర్ట్ ఇచ్చినవి అండ్ ఈరోజు నైట్ 2కి బ్లీచర్ రిపోర్ట్ ఇచ్చిన గ్రేడింగే చెప్తున్నాను. ఇది నేనేం కొత్తగా క్రియేట్ చేసి చెప్పలేదు. ఇది వాళ్ళు ఇచ్చిన గ్రేడింగ్స్, నేనేమి క్రియేట్ చేసి ఇవ్వట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో ఇది వాళ్ళు ఇచ్చిన గ్రేడింగ్స్. వాళ్ళకి నైట్ 2 నచ్చింది నైట్ 1 కన్నా. అండ్ ఇంకొకటి, మన WWE గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కూడా ప్లాన్స్ చేస్తుందంట. ఈ టైటిల్ రీన్లో మన రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ని గెలిచింది కదా, ఈ టైటిల్ రీన్లో గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కూడా జరుగుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. అటు ఒబాఫేమి వర్సెస్ మన రోమన్ రైన్స్ మ్యాచ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇటు రోమన్ రైన్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ ఉంటుందని కూడా అప్డేట్ వస్తుంది. బట్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు మనకి. బట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ రాయల్ రంబల్లో ఓడించింది గుంతర్, అంటే గుంతర్ని ఓడించింది రోమన్ రైన్సే. నెంబర్ 2లో గుంతరే ఉండే. సో గుంతర్ని ఎలిమినేట్ చేసి రోమన్ రైన్స్ రాయల్ రంబల్ని విన్ అయ్యిండు. అండ్ ఇప్పుడు గుంతర్కి కూడా ఉండే రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్తో నాకు ఫైట్ చేయాలందని ఎప్పుడో చెప్పిండు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరగచ్చు ఫ్యూచర్లో. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ మ్యాచ్ ఇది అన్నమాట. అండ్ ఇంకొకటి ఓబాఫేమి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూద్దాం. రోమన్ రైన్స్ స్టోరీ లైన్ ఎట్లా ఉంటుందో. అండ్ అటు ఎలాగో సెత్ వర్సెస్ బ్రాన్ మ్యాచ్ వెళ్తుంది, వాళ్ళ ఫ్యూడ్ని లాగుతారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం రేపటి రా దాకా వెయిట్ చేయాల్సిందే. సో రేపటి రాలో కూడా రోమన్ రైన్స్ వస్తున్నాడు అఫీషియల్గా. మనకి WrestleMania అవ్వక ముందే మనకు తెలుసు రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తాడని. రా ఆఫ్టర్ మేనియాలో అడ్వర్టైజ్ చేస్తుంది, రా ఆఫ్టర్ మేనియాకి. సో ఇవన్నమాట ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తే ఈవినింగ్ లోపు మీ అందరికీ అప్డేట్ చేస్తాను.